ఓవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు, మరోవైపు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మదుపరులను అమ్మకాలు కొనుగోళ్ల విషయంలో ఊగిసలాటకు గురిచేస్తున్నాయి. అయినప్పటికీ మెజారిటీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల దిశగానే కదులుతున్నారు. దీంతో అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 1289.46 పాయింట్లు పెరిగి 80,501.99 వద్ద స్థిరపడి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 307.35 పాయింట్లు అందిపుచ్చుకుని 24,346.70 దగ్గర ముగిస్తుంది. ఇక ఈ వారం విషయానికి వస్తే భారత్ పాక్ అంశాలు, జనవరి మార్చి త్రైమాసికానికి గాను ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలు విడుదల చేసే ఆర్థిక ఫలితాలపై సూచీల కదలికలు అధికంగా ఆధారపడి ఉండనున్నాయి. అలాగే రాబోయే జీడీపీ గణాంకాలు, అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్ పరిణామాలు మార్కెట్ కదలికలకు కీలకమే. కాగా ఎప్పట్లాగే డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తిరుతెన్నులు, విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు, ముడి చమురు ధరలు, అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 23,900 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 23,600 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 24,600, 24,800 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెబుతున్నారు.